నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో మనం ఈ మధ్య లేటెస్ట్ ఆర్‌బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు తగ్గించారు. ఆ వడ్డీ రేట్లు ఏదైతే తగ్గించిండ్రో, ఆ వడ్డీ రేట్లు తగ్గించినయి ఎప్పటినుంచి అమలైతాయి? వడ్డీ రేట్లు హౌసింగ్ లోన్‌ల మీద మనకెంత తగ్గుద్ది? ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వడ్డీ రేట్లు తగ్గించడం జరిగింది ఆర్‌బీఐ వాళ్ళు. అది మన బ్యాంక్ వాళ్ళు అమలు పరిచారా లేదా అనేది కావాలి. ఎస్‌బీఐ వాళ్ళు అనౌన్స్ చేస్తుర్రు. 15వ తారీఖు జూన్ 15 నుంచి ఏదైతే తగ్గిన వడ్డీ రేట్లు ఉన్నాయో అమలు చేస్తున్నారు. 2 వడ్డీ రేట్లు తగ్గించడానికి వెంబటే తగ్గించరు. వడ్డీ రేట్లు తగ్గించరు. ఏది ఇప్పుడు తగ్గిస్తున్నారు 15వ తారీఖు నుంచి. అంటే మనం ఏదైతే అప్పు తీసుకున్నామో దాని మీద కూడా వడ్డీ తగ్గుతుంది. ఓకే, అది బెనిఫిట్ మనకి. మరి డిపాజిట్ల మీద కూడా వడ్డీ తగ్గించాలి. ఎందుకంటే డిపాజిట్లు ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గించలేదో బ్యాంకుకి ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో తగ్గించిన వడ్డీ రేటు మందము ఆ లాస్ వస్తుందన్నమాట. లాస్ అంటే లాస్ కాదు, లాభం తగ్గుద్ది. ఈ లాభం ఏదైతే తగ్గుద్దో ఇప్పుడు 15 నుంచి వడ్డీ రేట్లు ఎప్పుడైతే వీటి మీద తీసుకున్న అప్పుల మీద లోన్ల మీద వడ్డీ రేటు ఎప్పుడైతే తగ్గుతుందో తర్వాత డిపాజిట్ల మీద కూడా వడ్డీ రేట్లు తగ్గించడం జరుగుతుంది. అది లేట్ అయినా కొద్దీ బ్యాంకులకు లాభం నిష్పత్తి తగ్గుతుంది. ఇది గమనించాలి. బ్యాంక్ షేర్ల మీద ఈ ఎఫెక్ట్ ఉంటుంది. మొన్న బ్యాంక్ షేర్లు బాగా పట్టడం జరిగింది. ఎందుకు? వడ్డీ రేట్లు తగ్గించిర్రు. అప్పటికి బాగా బ్యాంక్ నిఫ్టీ బాగా పెరగటం, ఆల్ టైమ్ హైక్ పోవటం, బ్యాంక్ షేర్లు బాగా పెరగటం, తర్వాత ఏంటిది ప్రాఫిట్ బుకింగు. ఇంకొకటి ఏంటిది, ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నారు కానీ డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు ఇంకా తగ్గించారు కాబట్టి లాస్ వస్తుంది. అంటే లాభం తగ్గుద్ది. లాస్ అంటే లాస్ కాదు, లాభం తక్కువ వస్తుంది అని మళ్ళీ బ్యాంక్ షేర్లు పట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వడ్డీ రేట్లు ఇదైతే చేస్తారో మళ్ళీ చేస్తారు. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఈ పబ్లిక్ సెక్టార్ యూనిట్ ప్రభుత్వ రంగ సంస్థ ఏదైతే ఉందో ఎస్బీఐ ముందుగా ఎవరైతే ఎస్బీఐ లోన్ తీసుకున్నారో వాళ్ళందరికీ చెప్పడం జరిగింది వడ్డీ రేట్లు 15వ తారీఖు నుంచి అని. ఆర్బీఐ ఏదైతే రెపో రేట్ తగ్గించిందో హోమ్ లోన్లపై వడ్డీని కూడా తగ్గిస్తున్నామని. ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత లెండింగ్ రేటు ఈబీఎల్ఆర్ అంటారు. ఆ రేట్లో 50 బేసిస్ పాయింట్ల మేరకు కోత పెట్టడం జరిగింది. ఈ సవరించిన వడ్డీ రేట్లు జూన్ 15 నుంచి అమల్లోకి వస్తాయి. ఆర్బీఐ ప్రకటన నేపథ్యంలో ఇప్పటికే అన్ని అంటే పలు ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులన్నీ కూడా వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని వినియోగదారులకు మేము చేస్తున్నామని అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే లేటెస్ట్ తాజాగా ఈ 50 బేసిస్ పాయింట్లు తగ్గడంతో దీంతో రెపో రేటు 5.5% రావడం జరిగింది. దీంతో వడ్డీ రేట్లు సవరించడం జరిగింది. ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఏదైతే ఈబీఆర్ 8.65% నుంచి 8.15% రావటం. హోమ్ లోను ఎంఎస్ఈ ఈ రిజర్వ్ బ్యాంక్ సూచించిన కొన్ని రుణాలకి ఈ ఈబీఎల్ఆర్ వర్తిస్తుంది. అయితే ఈ రుణగ్రహీత ఏదైతే ఉందో లోన్ తీసుకున్న సిబిల్ స్కోర్ని బట్టి 7.5 నుంచి 8.45% మధ్యలో వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఇప్పటికే ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళకి ఇది బెనిఫిట్ అవుతుంది. ఈ లోన్లో 2 రకాలు ఉంటుంది. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అంటే ఏంది? వడ్డీ రేటు ఫిక్స్ చేస్తారు, అది అలానే ఇస్తారు. ఇక అంటే వడ్డీ రేట్లు పెరిగినా తగ్గినా వాళ్ళకి ఎఫెక్ట్ రాదు. ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు మనము వడ్డీ రేట్లు తగ్గగానే ఇమీడియట్గా మనకి ఇప్పుడు తగ్గుతుంది అన్నట్టు. అంటే ఇది బెనిఫిట్. ఈ మధ్యకాలంలో 1% 50 బేసిస్ పాయింట్లు, అంతకుముందు 25, అంతకుముందుకు 25 తగ్గించడం జరిగింది. ఇదంతా కూడా ఈ రెపో రేట్ ఏదైతే ఉందో గృహ రుణాలకి ఈబీఎల్ఆర్ విధానం ఏదైతే ఉందో 2019 అక్టోబర్ 1 నుంచి ఎస్బీఐ దీన్ని ఫాలో అవ్వటం జరిగింది. అయితే ఈ స్పెషల్ అంటే ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు, ఈ వడ్డీ రేట్లు ఏవైతే ఉన్నాయో హోమ్ లోన్ వడ్డీ రేట్లతో పాటు స్పెషల్ ఎఫ్డి స్కీము అమృత్ వృష్టి అనమాట వడ్డీ రేట్లను ఎస్బీఐ సవరించడం జరిగింది. ఈ స్కీమ్లో ఇప్పటి వరకు వడ్డీ మీద 25 బేసిస్ పాయింట్లని కట్ చేయడం జరిగింది. ఇకపై ఏదైతే రాబోయే 15వ తారీఖు ఈ సవరించిన ఏవైతే ఉన్నాయో 440 రోజుల కాల వ్యవధి కలిగిన ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో వాటికి 6.6% వడ్డీ లభిస్తుంది. జూన్ 15 నుంచి ఈ రేట్లు అమల్లోకి రావడం జరుగుతుంది. సీనియర్ సిటిజన్లకి ఎప్పుడైనా కానీ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. మామూలుగా ఒక 0.50, అప్పుడు 6.60 ఉంటే ఇది 7.10% వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ సూపర్ సీనియర్ సిటిజన్లు అంటే 60 ఇయర్స్ మళ్ళీ 75 ఇయర్స్ అబోవ్ ఉంటారు సీనియర్స్, సీనియర్ సిటిజన్లు. మళ్ళీ వాళ్ళకి ఇంకొక 0.10 ఎక్కువ ఉంటుంది, 7.20. అయితే ఇవన్నీ కూడా మళ్ళీ చేంజెస్ ఉంటాయి. ఎప్పుడైనా కానీ లోన్లు మీద వడ్డీ రేట్లు తగ్గితే డిపాజిట్ల మీద కూడా వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఇవన్నీ కూడా ఎఫ్డి స్కీముల మీద అంటే ఫిక్స్డ్ డిపాజిట్ల మీద కూడా
అప్లికబుల్ ఉంటుంది. 3.3% నుంచి మినిమం అనమాట, గరిష్టంగా 6.7%. మళ్ళీ మన ఎస్బీఐ అకౌంట్ మీద కూడా ఇంట్రెస్ట్లు ఉంటాయి. మనం సేవింగ్స్ అకౌంట్ ఏమి డిపాజిట్ చేయకపోయినా మన సేవింగ్స్ అకౌంట్ మీద కూడా మనకి ఇంట్రెస్ట్లు కూడా రావటం జరుగుతుంది. ఇది ఎప్పటికప్పుడు మనం అయితే ఇవి బ్యాంక్ షేర్ల మీద కొంత ఎఫెక్ట్ పడింది ఆల్రెడీ. ఎందుకు పడింది అనేది ఏంటిది అంటే, ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గిస్తున్నారో డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు తగ్గించడానికి టైం తీసుకుంటుంది కాబట్టి, లాభం తగ్గుతుంది కాబట్టి బ్యాంక్ షేర్లన్నీ కూడా పడటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే ఇవి సవరిస్తారో మళ్ళీ డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు చేసినప్పుడు మళ్ళీ బ్యాంకులకి ఆ లాభం ఈక్వల్ అవుతుంది. అంటే తగ్గించిన మందం లోన్ల మీద తగ్గించినప్పుడు డిపాజిట్ల మీద కూడా అదే నిష్పత్తిలో తగ్గిస్తే అదే లాభం అలానే ఉంటుందన్నమాట. ఇది మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.